సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఇక రేవంత్ రెడ్డి టీంలోకి కొత్తగా మరో 3 మంత్రులు చేరారు. మొత్తం మంత్రుల సంఖ్య 15కు చేరడంతో పరిపాలనలో కొత్తగా పుంతలు దొక్కే అవకాశం ఉంది. అయితే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారంతో వారికి ఏ శాఖలు కేటాయిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం వద్ద హోంశాఖ, మున్సిపల్ శాఖతో పాటు పలు కీలక శాఖలు ఉన్నాయి. ఈ శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తారా, లేక ఒకరిద్దరి శాఖలను మార్చి వారికి కొత్త శాఖలను కేటాయిస్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం రోజునే సాయంత్రానికల్లా వారికి శాఖలు కేటాయిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం ఆసక్తిగా మారింది. కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, పాత మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణపై పార్టీ పెద్దలతో చర్చిస్తారని సమాచారం. మంత్రుల పనితీరుపై ఓ నివేదికను కూడా హైకమాండ్కు అందజేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల వద్ద కొంతమందికి 2-3 శాఖలు ఉన్నాయి. వీరిలో ఎవరెవరు సమర్థవంతంగా పనిచేస్తున్నారు, ఎవరెవరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే పూర్తి వివరాలతో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతో పాటు హోంశాఖ, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశు సంవర్ధక, మైనింగ్ వంటి శాఖలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఇతర మంత్రులకు కేటాయించే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో పలువురు సీనియర్ మంత్రులకు సంబంధించి శాఖల్లో మార్పులు ఉండబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆర్థిక, విద్యుత్ శాఖలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అందులో నుంచి ఒకటి పక్కన పెట్టి హోంశాఖను కేటాయిస్తారన్న టాక్ వినబడుతోంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ ఇతర ముఖ్యమైన కేసుల కీలక దశలో ఉన్నాయి. ఈ క్రమంలో అనుభవజ్ఞుడైన బట్టికి హోం అప్పగిస్తే బాగుంటుందన్న ఆలోచన ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ప్రమాణ స్వీకారం చేస్తున్న కొత్త మంత్రులు 3 తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో వీరికి హోంశాఖ అప్పగించకుండా అనుభవం కలిగిన బట్టి విక్రమార్కకు అప్పగించే యోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, వాకటి శ్రీహరికి మున్సిపల్ శాఖ, అడ్లూరికి ఎస్సీ సంక్షేమం, వివేకు విద్యాశాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మార్పు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి, ఉత్తమ్, వెంకటరెడ్డి వద్ద ఉన్న ప్రధాన శాఖల్లో మార్పులు ఉండబోవని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. సీఎం ఢిల్లీ పర్యటనలో శాఖల కేటాయింపుపై క్లారిటీ రాంతే.